హాయ్ అండి. వెల్కమ్ టు హితాన్షి క్యూట్ టాక్స్. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము గుత్తి వంకాయ కూర చేస్తున్నామండి. హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక టవల్ పైన వేసి తుడిచేసి ఇలా రెడీ పెట్టేసుకోవాలండి వంకాయలంతా. ఇక్కడ హాఫ్ కేజీకి సరిపడా వంకాయలకి ఇలా కొన్ని వేరుశనగల గింజలు తీసుకొని వేయించుకొని వాటిని పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనము కొత్తిమీరని ఒక కట్ట చిన్న సైజు కొత్తిమీరని వాష్ చేసుకొని ఎల్లిపాయలు అల్లం రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పొడి కొబ్బరి పొడి ఆనియన్ ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని ఒక టమాటో మొత్తం కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇట్లా వేరుశనగ గింజలు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఫస్ట్ వేరుశనగ గింజలు మిక్సీ పట్టుకొని తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పొడి కొబ్బరి పొడి ఇలా అన్నీ వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ వేరుశనగ గింజలు మిక్సీ పట్టుకోవాలండి. అవి వేసిన తర్వాత ఇవన్నీ వేయాలి. ఇలా కొత్తిమీర నెక్స్ట్ వెల్లుల్లి అల్లము టమాటో ఎల్లిపాయ ఇలా అన్నీ వేసుకొని మిక్సీలో కొద్దిగా వాటికి సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ మొత్తం మనము వంకాయలు 4 పీసెస్గా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం కట్ చేసుకోకూడదు, అలా కొద్దిగా 4 పార్ట్స్గా వచ్చేలా కట్ చేసుకొని వాటిలో మనం మిక్సీ గ్రైండ్ చేసుకున్న మొత్తం స్టఫింగ్ మొత్తం అలా కూర్చేసుకోవాలి. చూడండి అలా వంకాయల్లో మొత్తం కూర్చేసుకున్నాం కదండి, కూర్చేసుకోవాలి. అలా అన్ని వంకాయల్లో మనము స్టఫింగ్ మొత్తం నింపేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలనుకొని అలా మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు మొత్తం అలా పెట్టేసుకొని తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. మనం మిక్సీ పట్టినదంతా మిగిలినంత ఉంటుంది కదండి, దాంట్లో అట్లా వాటర్ వేసేసి అలా పోసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి అలా పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని అలా కుక్కర్లో కుక్కర్ పెట్టేసి ఇంకా ఒక 2 విజిల్స్ అలా 2.5 విజిల్స్ అలా వచ్చేస్తే మనకి ఇలా రెడీ అయిపోతుందండి వంకాయ అనేది. గుత్తి వంకాయ రెడీ అండి. ఇలా చపాతీలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.